మంత్రులకు క్లాస్ తీరు మార్చుకోవాలని కేసీ వేణుగోపాల్ సీరియస్. ఏడాది పనితీరుపై పెదవి విరుపు. సమన్వయం ఎందుకు లేదని నిలదీత. కేడర్ను పట్టించుకోవాలని హితవు. బిల్లుల చెల్లింపు విషయంలోనూ ఆగ్రహం. అధిష్టానం పేరుతో సొంత పనులను చక్కబెట్టుకోవడం పైన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని ఆసారం. ఢిల్లీ మీటింగ్లో హాట్ కామెంట్స్ అంటూ చూస్తూ ఉన్నాం. సో వాస్తవంగా ఒక ముఖ్యమంత్రితో పాటు శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు కానీ, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కానీ, ఒక ముగ్గురు నలుగురు మంత్రులు మాత్రమే చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉన్నారు తప్ప మిగతా మంత్రులు ఎవరు కూడా సరిగా పనిచేయడం లేదు. వాళ్ళ పనితీరు సరిగా లేదన్నది తెలంగాణ సమాజం మొత్తం కూడా గ్రహిస్తూ ఉంది. అదేవిధంగా వాళ్ళు ఇక మంత్రి పదవి వస్తే సరిపోతున్నటువంటి దానిలో ఉన్నారు తప్ప మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నాం కదా, ప్రజలకు సేవ చేయాలి కదా, ప్రజలకు సేవ చేయాలి. అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చిన కాబట్టి వాళ్ళ పార్టీ కూడా కొంత ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా అంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నట్టు కనబడడం లేదు. తమ దారి తామే అన్నట్టుగా, మా ఇష్టం, మా డిపార్ట్మెంట్ మా ఇష్టం చేసుకుంటాం అన్నట్టుగా తప్ప రాష్ట్ర ప్రయోజనం నుంచి కానీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనం నుంచి కానీ ఎక్కడ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు అనేది ఒక విమర్శ బలంగా ఉన్నది. సో ఆ విమర్శను మరి వాళ్ళ అధిష్టానమే చెప్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, రాష్ట్ర మంత్రులపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీరియస్ అయినట్టు తెలిసింది. అయితే ఇక్కడ వేణుగోపాల్ గారు ఇంత పెద్ద ఎత్తున క్లాస్ విక్తా ఉన్నారు. నాకు కూడా ఒక అనుమానం ఉంది. వేణుగోపాల్ గారు, మీ రాహుల్ గాంధీ గారు చెప్పారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావన చేసిండు, మొట్టమొదటిగా మేమే ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారు. మీరు దాని తర్వాత మరి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోట మీరు అన్నారో తెలియదు కానీ ఎస్సీ వర్గీకరణ ఎవరు మాట్లాడదు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో. అంటే ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి మాదిగలకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నట్టు? అంటే మీలో కూడా లోపాలు ఉన్నాయి. మంత్రులతో లోపాలు ఉన్నప్పుడు మీలో కూడా లోపాలు ఉన్నాయి. మీరు కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు డైవర్ట్ చేస్తూ ఉన్నారంటే మీరు దానిపై ఎందుకు నోరు విప్పొద్దు అని చెప్పేసి ఎందుకు అంటా ఉన్నారు? చాలా స్పష్టంగా మీరు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. సో కేసీ వేణుగోపాల్ గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. వేణుగోపాల్ సీరియస్ అయినట్టు తెలిసింది. సో 3 రోజుల క్రితం ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి సీఎం సహా మంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత కేసీ వేణుగోపాల్ ఇంట్లో నిర్వహించినటువంటి మీటింగ్లో మినిస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సో మెజార్టీ మంత్రుల పనితీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్. ఒక్కో మంత్రి పేరును ప్రస్తావిస్తూ ఫిర్యాదులను చదివి వినిపించిన సమాచారం. ఎవరెవరు ఏం చేస్తున్నారో తన వద్ద పూర్తి సమాచారం ఉందని ఎప్పటికైనా పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలిసింది. రిపోర్టు ఆధారంగా క్లాసు ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నారా? సమావేశంలో ప్రభుత్వ బిల్లుల చెల్లింపు విషయంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రభుత్వం నడుపుతున్నారా లేక ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నారా? బిల్లుల చెల్లింపు విషయంలో ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయి? ఈ విషయంలో అధిష్టానం పేరును ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సో ఇక్కడ చాలా వరకు బిల్లుల చెల్లింపు విషయంలో పెద్ద ఎత్తున అధిష్టానం పేరు చెప్పుకుంటారు. మాకు కేసీ వేణుగోపాల్ చేయమన్నారు, లేకపోతే ఆయన ఎవరు కర్ణాటక సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం చేయమంటున్నాడు, ఐఏసీ వాళ్ళు చేయమంటారని చెప్పేసి చాలా రకాలుగా అధిష్టానం పేరు చెప్పుకొని వీళ్ళు కొన్ని పనులు చక్కబెట్టుకుంటారట. ఆ విషయం మన దగ్గర కూడా రావడం జరిగింది చాలా విషయాలు. సో ఇప్పటికైనా తీరు మార్చుకొని ప్రజల కోసం పనిచేయండి. ప్రజల కోసం పనిచేస్తే ఆటోమేటిక్గా పదవులు మీకు వద్దన్న వస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.